నెక్స్ట్ చిత్తూరు జిల్లాలో ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి? పోలింగ్ ఎన్ని గంటలకు పోలింగ్ సంబంధించిన పూర్తి ఏర్పాట్లు సంబంధించిన వివరాలు అందించేందుకు మా ప్రతినిధి కార్తీక్ సిద్ధంగా ఉన్నారు. కార్తీక్, ప్రస్తుతం చిత్తూరు జిల్లాకు సంబంధించినంత వరకు పోలింగ్ ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి? ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఏంటి? రైట్ భోగి, పూర్తి స్థాయిలో పోలింగ్కి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. అరగంట నుంచి కూడా మాక్ పోలింగ్ అనేది కూడా కొనసాగుతుంది. అది కూడా తుది దశకు మాక్ పోలింగ్ అనేది కూడా చేరుకున్నటువంటి పరిస్థితి. సో మరి కాసేపట్లోనే పోలింగ్ అనేది కూడా జిల్లా వ్యాప్తంగా కూడా ప్రారంభమవుతుందని చెప్పుకోవచ్చు. జిల్లా వ్యాప్తంగా కూడా దాదాపు 33 లక్షల మందికి పైగా కూడా ఓటర్లు ఉమ్మడి జిల్లాలో ఓటు హక్కు అనేది కూడా ఈసారి వినియోగించుకోబోతున్నారు. దానికి సంబంధించి 3,000కు పైగా ఉన్నటువంటి పోలింగ్ బూతులు అన్ని చోట్ల కూడా అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేయడం కూడా జరిగింది. శామ్యానాలు కావచ్చు, నీటి సమస్య రాకుండా కావచ్చు, అన్ని ఏర్పాట్లను కూడా చేశారు. ఇక వెబ్ కాస్టింగ్ సంబంధించి జిల్లాలో 6 చోట్ల కూడా ఏర్పాటు చేయడం కూడా జరిగిందని చెప్పుకోవచ్చు. సో ఈ రకంగా జిల్లా వ్యాప్తంగా కూడా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినటువంటి అధికారులు ఇప్పుడు 7 గంటల నుంచి కూడా సాయంత్రం 6 వరకు కూడా ఈ యొక్క ఎన్నికల ఏదైతే పోలింగ్కు కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేయడం కూడా జరిగింది. ఓటర్లు కూడా పెద్ద ఎత్తున ఉదయాన్నే రావడం కూడా జరిగింది. మనం పోలింగ్ బూత్ బయటికి వెళ్తూ ఉన్నాం. ఏ విధంగా పోలింగ్ కేంద్రం బయట ఓటర్లు 6 గంటల ప్రాంతంలోనే ఏ విధంగా ఇక్కడికి ఉన్నారనేది కూడా మనం చూడొచ్చు. సో వీరందరూ కూడా దాదాపు 5 గంటల 45 నిమిషాల నుంచే కూడా ఓటు హక్కును వినియోగించుకోవడానికి రోడ్డు మీదకి వచ్చినటువంటి పరిస్థితి. సో వీరందరూ కూడా మరి కాసేపట్లోనే పోలింగ్ బూత్ లోపలికి కూడా అనుమతించబోతున్నారు. సో ఈ స్థాయిలో ఎన్నడూ లేని విధంగా ఓటర్లు అయితే ఓటు వేయడానికి అయితే పెద్ద ఎత్తున రావడం కూడా జరిగింది. చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ కూడా ఎవరైతే ఓటు హక్కు వినియోగించుకోవడానుకున్నటువంటి పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో వారితో పాటు యువకులు కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి రావడం కూడా జరిగిందని చెప్పుకోవచ్చు. సో ఈ రకంగా జిల్లా వ్యాప్తంగా కూడా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా ఇదే రకమైనటువంటి పరిస్థితి ఉందని చెప్పుకోవాలి. ప్రతి పోలింగ్ సెంటర్ వద్ద కూడా ఉదయాన్నే 6 గంటల నుంచే కూడా ఓటర్లు అయితే కనబడుతున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఉందని చెప్పుకోవాలి. జిల్లాలో ఉన్నటువంటి అన్ని పోలింగ్ కేంద్రాల్లో కూడా ప్రస్తుతానికి మాక్ పోలింగ్ అనేది కూడా తుది దశకు చేరుకుంది. ఇంకొక 5-10 నిమిషాల్లో కూడా మాక్ పోలింగ్ ముగుస్తుంది. ముగిసిన తర్వాత ఎవరైతే ఓటర్లు ఉంటారో వారందరినీ కూడా లోపలికి అనుమతిస్తారు. ఎక్కడైనా చిన్న ఈవీఎం సమస్యలు ఉంటే వాటిని వేరేది కొత్త వాటిని పెట్టి పరిశీలన చేస్తారు. సో అటువంటి ఇబ్బంది అయితే ప్రస్తుతానికైతే చిత్తూరు జిల్లాలో ఎక్కడా లేదని చెప్పాలి. అన్నీ కూడా పర్ఫెక్ట్గానే ఉన్నటువంటి నేపథ్యంలో ఇంకా ఓటర్లను లోపలికి అనుమతించి పోలింగ్ను ప్రారంభించడమే ఉన్నటువంటి జిల్లా అధికారులకు సమాయత్తమవుతున్నారని చెప్పుకోవచ్చు. సో ఈ రకంగా చిత్తూరు జిల్లాలో గత 2 రోజుల నుంచి వాతావరణం కూడా మారినటువంటి పరిస్థితి. నిన్న సాయంత్రం కూడా వర్షం పడినటువంటి నేపథ్యంలో ఈరోజు వాతావరణం ఎలా ఉంటుందన్న ఆందోళన కూడా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ఉంది. ఒకవేళ వాన పడితే మాత్రం అది ఓటింగ్ మీద ఎఫెక్ట్ చూపించేటువంటి అవకాశం ఉంటాయి కాబట్టి వాటన్నిటిని కూడా తట్టుకొని ఓటర్లందరూ కూడా ఓటు వేయడానికి ముందుకు రావాలని అయితే అధికారులు కోరుతున్నారని చెప్పుకోవాలి. జిల్లా ఏదైతే పోలింగ్ కేంద్రాల వద్ద 3 అంచెల భద్రత ఉందని చెప్పాలి. మొదట పోలీసు, దాని తర్వాత ఏదైతే స్టేట్కి సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి విభాగం ఉంటుంది, దాని తర్వాత కేంద్ర బలగాలతో పూర్తి స్థాయిలో భద్రత ఏర్పాటు చేశారు. సమస్యాత్మకంగా ఉన్నటువంటి నియోజకవర్గాలైనటువంటి తిరుపతి, చంద్రగిరి, పలమనేరు, పీలేరు, పొంగునూరు, తంబళ్లపల్లిలో ప్రత్యేకంగా ఈసారి 100% వెబ్ కాస్టింగ్ అనేది కూడా అమలు చేస్తున్నటువంటి పరిస్థితి. ఎక్కడ ఏ బూత్లో ఏం జరిగినా కూడా అక్కడ వెబ్ కాస్టింగ్ ద్వారా పూర్తి స్థాయిలో అక్కడ జరిగినటువంటి ఘటనలను పరిశీలించేందుకు అవకాశంగా కూడా ఈ యొక్క నిర్ణయం కూడా ఈసీ తీసుకున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ప్రజలు శాంతియుతమైనటువంటి వాతావరణంలో ఓటు హక్కు వినియోగించుకోవాలని ఇప్పటికే అధికారులు కోరినటువంటి నేపథ్యంలో ఉదయం 6 గంటల నుంచే జిల్లా వ్యాప్తంగా కూడా ఆయా పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు పెద్ద ఎత్తున బారులు తిరిగినటువంటి పరిస్థితి అయితే కనబడుతుందని చెప్పాలి. భోగి, థ్యాంక్ యూ కార్తీక్.